నరసింహస్వామి రిటైర్మెంట్ అంటే ఇంకా 3 నెలలు ఉంది కదా అనుకున్నాను. నేను రిటైర్ అయ్యి 3 నెలలు అయింది. ఇంకా 3 నెలలు ఉందని ఆ రోజు రానే వచ్చేసింది. రేపటి నుంచి మా టీంలో కలుస్తాడు ఆయన. ముఖ్యంగా నరసింహస్వామి తోటి ఇలా పరిచయం ఏంటంటే జన్కోల్లో కేటీపీఎస్లో కలిసాము. అప్పుడు బీ స్టేషన్లో టర్బైన్లో ఉండే టర్బైన్ మెయింటెనెన్స్. మేమంతా షిప్లో ఉండేవాళ్ళం. సార్ టర్బైన్ మెయింటెనెన్స్ ఒకసారి యూనిట్ షట్ డౌన్ అయితే ఆయన ఇక్కడ ఏదంటే ఫోకల్ నాన్ ఫోకల్ అంటారు కదా, అక్కడ ఫోకల్ మెయింటెనెన్స్ అంటే సార్ ఇమీడియట్గా వచ్చి అది యూనిట్ ఆన్ చేశారు. అప్పటి నుంచి పరిచయం సార్. తర్వాత సార్ ఫ్రెండ్ ఒక ఆయన ఉండే మేహర్ కుమార్ అని, హాస్టల్ ఉండేవాళ్ళు ఇద్దరు. ఆ సార్కు ఇప్పి కటింగ్ ఉండేది మేహర్ కుమార్ అని. మన డైరెక్టర్ ప్రాజెక్ట్ సీజన్ ప్రాజెక్ట్స్ ఉండే మన నందకుమార్, ఒక స్టైల్ అది మర్చిపోమని. మేహర్ కుమార్ ఇప్పుడు వైజాగ్ ఉన్నాడే అంటే అప్పుడు ఆ సార్ రూమ్మేట్ అయిన మేహర్ కుమార్ ఉండే. అలా పరిచయం. తర్వాత సార్ నల్గొండకు వచ్చాడు, మేమేమో ఆప్షన్లో సిటీకి వచ్చాము హైదరాబాద్కి. తర్వాత ఇక సార్ నల్గొండలో చేశారు, మేము సిటీలో చేసాం. తర్వాత నాకు కార్పొరేట్ ఆఫీస్లో పరిచయం సార్. కార్పొరేట్ ఆఫీస్లో ప్రాజెక్ట్స్లో మొత్తం టోటల్ అయిన చూసేవాడు ఐపీడీఎస్ స్కీమ్స్ అని. అప్పుడు ఆ టైంలో రిజ్వీ సార్ ఉండే. రిజ్వీ సార్ పీరియడ్లో ఇక 6 నెలలు 8 నెలలు ఇన్ఛార్జ్ సీఈగా చేశాడు సిఈ ప్రాజెక్ట్స్. అప్పుడు ఇప్పుడు సార్ చెప్పారు కదా, అన్ని మీటింగ్ మీద అటెండ్ అయ్యేవాడు ఢిల్లీలో. తర్వాత ఇప్పుడు ఎస్సీ సెంటర్ చేశాడు. ఎస్సీ సెంటర్లో 5 ఇయర్స్ చేశాడు. తర్వాత మాస్టర్ ప్లాన్ కూడా చేశాడు. ఎస్సీ మెట్రో జోన్ కూడా చేశాడు. అంటే మొత్తం 10 ఇయర్స్. ఎక్కువ పరిచయం అంతా ఆయన మెట్రో జోన్లోనే ఉంది. మెట్రో జోన్లో సతీష్ కుమార్ ఉండే ఆయన. తర్వాత ఈ సారే ఐఎస్. తర్వాత లీస్ట్ నేను. సార్ చాలా కూల్ పర్సన్, అందరూ చెప్పారు. ఎక్కువ సార్ గురించి చెప్పేది ఏం లేదు. ఆయన డెడికేటెడ్ హార్డ్ వర్కర్. మన పాత ఎందరో సీఎంలతో కలిసి పనిచేశాడు. ఎవరిని ఎక్కడ కూల్ చేయాలో సార్ తెలుసు. అందరు కరాటే ఒకసారి సార్ చేసి చూశాను, గిరికపోయింది. ఎందుకు సార్ అంటే కరాటేలో దెబ్బ తగిలింది అన్నాడు. అప్పుడు తెలిసింది కరాటే ఫైటర్ సార్ అని. నేను పేరులో కూడా మీ పేరు కత్తుల నరసింహస్వామి అని ఉంది సార్. ఇంకా సార్ ఇప్పుడు కూల్ పర్సన్, ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారు. ఫ్యూచర్లో మీ ఆరోగ్యం అంతా బాగుంటుంది సార్. ఇదే టీంలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను.